సింగపూర్ దావోస్ పర్యటనలో 70,000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక రైజింగ్ టీంకు టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ సభలలో పోలీసులు రాజ్యం వెళ్తుందంటున్న హరీష్ రావు, మీ హయాంలో పోలీసులు లేకుండా మీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా గ్రామ సభలకు వచ్చారా అనే సూటి ప్రశ్న వేశారు. అసలు మీరు ఎప్పుడైనా ఏనాడైనా గ్రామ సభలకు పోలీసులు లేకుండా పోయారా అని అన్నారు. కేసీఆర్ ఏ రోజైనా మంత్రులతో సమీక్షలు చేశారా? ఏ మంత్రికి స్వేచ్ఛ లేకుండా రాష్ట్రాన్ని పాలించారని శ్రీరంగం విమర్శలు గుప్పించారు. దేశ చరిత్రలోనే అద్భుతంగా ఈరోజు దావోస్లో సింగపూర్లో పర్యటించి దాదాపు 70-80 వేల కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడులుగా ఆకర్షిస్తున్నారు. ఇది అద్భుతంగా ప్రజాస్వామ్యంలో పరిపాలించట్లేదా? మీ కళ్ళ కనపడట్లేదా? మీరు ఎలా మాట్లాడతారు? సిగ్గనిపించలేదు మీకు మాట్లాడడానికి. ఇంకా నిన్న మీ టిల్లుబాయ్ బిల్లా అయిపోయింది రంగాబాయ్. మీరు టిల్లుబాయ్ నువ్వైనా, మీరు రకుల్ రావు గారైనా, డ్రామారావు గారైనా, మీరు ఎన్ని పేర్లు మార్చుకొని ఎన్ని డ్రామాలు వేసినా కాంగ్రెస్ ప్రభుత్వం జరిగే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు గమనిస్తున్నారు. గతంలో మీ పరిపాలన గమనించారు. మీరు రైతుల గురించి మాట్లాడుతున్నారు. నిన్న నేను చూశాను ప్రెస్ మీట్ లో. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏం చేసింది? కేసీఆర్ గారు 1,00,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చాడని చెప్తున్నారు. ఏం రైతు బంధు ఇచ్చారో సోదరా ఈ రోజు ప్రజలు చూస్తున్నారు. మీరు ఇచ్చిన రైతు బంధు ఎవరికి? రోడ్లకి, కొండలకి, గుట్టలకి, చెరువులకి. మీరు ఇచ్చిన రైతు బంధులో దాదాపు 30% వృధా పోయింది. కేవలం భూస్వాములకు ఇచ్చారు. ఆ రోజు ఒక్కరోజు కూడా మీరు రైతుల గురించి ఆలోచించలా, కౌలు రైతుల గురించి ఆలోచించలా. ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు 12,000 రూపాయలకు సిద్ధంగా ఉంది. దానికోసం మేము ప్రణాళిక చేస్తున్నాం. 15,000 ఇస్తా అన్నారు, 12,000 ఎందుకు ఇస్తా అంటే హరీష్ రావు, కేటీఆర్. అరే సన్నాసులారా, మీకు తెలివి ఉందా లేదా? మీరు రూపాయి ఇగిపోయారు కదా, మీరు రూపాయి ఇయలేదు కదా. మీరు ఇచ్చిన 1,00,000 కోట్ల, నువ్వు చెప్పిన 1,00,000 కోట్లు 30,000 కోట్లు వృధా పాలైనవి కదా. మీ పరిపాలనలో 2014 నుంచి 2021 వరకు జాతీయ గణాంకాల ప్రకారం రైతులు 7,000 మంది పైచిలకు మీ హయాంలో ఆత్మహత్యలు చేస్తున్నారు కదా. అవన్నీ ఎలా మర్చిపోతారు? ప్రజల కళ్ళ కనపడుతుంది కదా. ఇవన్నీ